గత ఏడాది డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన పుష్ప 2 సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. మొదటి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పటి వరకు 1890 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇటీవలే రిలీజ్ చేసిన పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. కొత్త సీన్లను చూడటానికి ఆడియన్స్ థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. దీంతో చాలా చోట్ల ఇప్పటికీ పుష్ప 2 థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమా థియేటర్లలో రిలీజ్ అయి దాదాపు 2 నెలలు కావస్తోంది. దీంతో ఈ బ్లాక్ బస్టర్ మూవీని ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూద్దామా అని చాలా మంది 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ నిరీక్షణకు తెరపడనుంది. మరో 3 రోజుల్లో అల్లు అర్జున్ సినిమా ఓటీటీలోకి రానుంది. పుష్ప 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేటర్లలో విడుదలైన 56 రోజుల తర్వాతే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుందని ఇదివరకే ప్రకటించారు. ఇందుకు తగ్గట్లుగానే పుష్ప 2 ది రూల్ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ రీలోడెడ్ వెర్షన్ను డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తోంది. జనవరి 30 నుంచి నెట్ఫ్లిక్స్లో పుష్ప 2 స్ట్రీమింగ్కు రానుంది. ఈ మేరకు పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ గురువారం రిలీజ్ కానున్నట్లు నెట్ఫ్లిక్స్ యాప్లో చూపిస్తోంది. కాగా డిసెంబర్ 5న 3 గంటల 20 నిమిషాల నిడివితో విడుదలైన పుష్ప 2కు అదనంగా మరో 20 నిమిషాల సన్నివేశాల్ని జత చేశారు. దీంతో సినిమా నిడివి దాదాపు 3 గంటల 40 నిమిషాలకు పెరిగింది. ఇప్పుడు ఓటీటీ వెర్షన్ను కూడా ఇదే రన్ టైంతో స్ట్రీమింగ్ చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ పుష్ప 2 స్ట్రీమింగ్ కానుంది.